సోషల్ మీడియా పుట్టిందే అందరినీ కలపడానికి. అందులో ముఖ్యంగా వాట్సాప్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో ఈ వాట్సాప్ వచ్చాక చాలామంది కలుస్తున్నారు, కానీ విడిపోతున్నారు కూడా. చాలా గొడవలు కూడా మూల కారణం వాట్సాప్. అయితే అది గొడవ అంటే భార్యాభర్తల మధ్యలో గొడవ కావచ్చు, లవర్స్ మధ్యలో గొడవలు కావచ్చు, లేదంటే ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు వాళ్ళు వాట్సాప్ చాట్ చేస్తుంటే ఇంట్లో దొరికిపోతారు. అప్పుడు విమానం మొత్తం అవుతుంది. ఇలాంటి వాళ్ళందరూ రిక్వెస్ట్ పెట్టుకున్నారేమో. అయితే అక్కడ వాట్సాప్ వాళ్ళు ఆ మధ్య అప్డేట్ తీసుకొచ్చారు. అదే ఇది. అంటే ఉదాహరణకు మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, నేను లాక్ చేస్తాను. అది హైడ్ అయిపోతుంది, ఎవరికి కనబడదు. కానీ పైన నోటీస్ వస్తుంది, వాట్సాప్లో పైన ఎవరినో దాచిపెట్టారు అని తెలిసిపోతుంది. ఒక చిన్న నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ కూడా కనబడద్దు. దాన్ని కూడా మనం మాయం చేయాలంటే అప్పుడు వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఇది బాగా ఉపయోగపడుతుంది. లోపల ఉంది, ఎక్కడుందో వెళ్ళి చూసుకోండి, ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది. అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి, మీరు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ ఓపెన్ చేయాలి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని గ్రూపులు, అందరూ పెట్టిన మెసేజ్లు కనబడుతుంటాయి. ఇక్కడ మీకు ఒక 3 డాట్స్, 3 చుక్కలు ఉంది కదా, మెనూ బటన్ కూడా ఉంది, 3 డాట్స్. ఇక్కడ గమనించండి, వాట్సాప్ కింద ఆల్ అని ఉంది. ఇక్కడ నుంచి అన్ని గ్రూపులు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి అందరి చాటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక నోటీస్ వచ్చింది, తాళం వేసిన గుర్తు, లాక్డ్ చాట్స్ అని. మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని, మీరు పెట్టిన మెసేజ్ నేను చూడకుండా ఉండాలంటే హైడ్ చేస్తాను, లాక్ చేస్తాను. లాక్ చేసి హైడ్ చేస్తే కనబడరు. మీరు పెట్టే మెసేజ్ నాకు రావు, కనబడవు. లేకుంటే ఇందాక చెప్పాను కదా, సీక్రెట్ మెయింటైన్ చేయాలంటే సో వాళ్ళను హైడ్ చేసేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ నోటీస్ తెలిసిపోతుంది, ఓహో ఎవరినో దాచిపెట్టారని. లాక్డ్ చాట్స్ అని వస్తుంది. ఈ లాక్డ్ చాట్స్ ఇది కూడా మాయం చేయాలి, ఎవరికి కనబడద్దు అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు బయట మెనూ ఉంది కదా 3 డాట్స్, ఆ మెనూ లోపల కూడా ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళాలి మనం. లాక్డ్ చాట్స్ లాక్ అయిపోయింది, ఎవరినో దాచిపెట్టాము. ఈ సెట్టింగ్ చేసుకోవాలంటే, ఈ అక్షరాలు కూడా కనబడద్దు, మాయమైపోవాలంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. లాక్డ్ చాట్స్ని ఓపెన్ చేసి మనం పెట్టుకున్న ఏదో కోడ్ ఉంటుంది కదా, సీక్రెట్ కోడ్, ఓపెన్ అయిపోయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనబడుతుంది. అందరి లిస్ట్ వస్తుంది, ఎవరైనా దాచిపెట్టామో ఆ లిస్ట్ వస్తుంది. లాక్డ్ చాట్స్ ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ లోపల ఉంది కదా, 3 చుక్కలు, దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఒక చిన్న టెంప్లెట్ వస్తుంది. లాక్ వేసుకోవడానికి, సీక్రెట్ కోడ్ ఉపయోగించుకోవడానికి ఒక మెసేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్స్ అని వస్తుంది. చాట్ లాక్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఆఫ్ అయి ఉంది, కింద కూడా ఆఫ్ అని ఉంది. పైన రంగు మారాలి, కింద ఆన్ అయిపోవాలి, ఈ ఆఫ్ అనేది ఎగిరిపోవాలి. అంటే ఇప్పుడు సీక్రెట్ కోడ్ని సెట్ చేయాలి. ఎలా, ఇది హైడ్ లాక్డ్ చాట్స్, ఎవరైతే దాచిపెట్టామో ఆ చాట్స్కి సమానంగా ఈ బటన్ ఆఫ్ ఉంది, దీన్ని ఇనేబుల్ చేయాలి, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్, ఇలా వస్తుంది, హైడ్ లాక్డ్ చాట్స్, హైడ్ యువర్ చాట్ విత్ ఏ సీక్రెట్ కోడ్ ఫర్ మోర్ ప్రైవసీ. ఆల్రెడీ ఒక వ్యక్తిని మీరు దాచిపెట్టారు సీక్రెట్గా ఉంచడానికి, ఇంకా పబ్లిక్ ఎవరికి తెలియకుండా ఆ నోటీస్ కూడా రావద్దు, ఇంకా డీప్గా వాళ్ళని దాచిపెట్టాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, కింద చూడండి, క్రియేట్ సీక్రెట్ కోడ్. క్రియేట్ సీక్రెట్ కోడ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. క్రియేట్ సీక్రెట్ కోడ్లో ఒక బాక్స్ వస్తుంది కదా, ఈ బాక్స్లో ఏదైనా యూజ్ ఏ వర్డ్స్, అయితే ఏదైనా అక్షరాలు వాడండి అంటున్నాడు. లేదు అంటే ఇమోజీ వాడచ్చు, ఏదైనా పిక్చర్ లాంటి, బొమ్మ లాంటి ఇమోజీ వాడితే సరిపోతుంది.
ఈ ఇమోజీ అడే ఇంతవరకు ఇస్తే సరిపోతుంది కదా, యూజ్ ఏ వర్డ్ ఆర్ ఇమోజీ అంటే సరిపోతుంది కదా. పక్కన ఒక నోటీస్ ఇచ్చాడు, బట్ మేక్ ఇట్ మెమొరబుల్. బిడ్డ జాగ్రత్త, మర్చిపోవద్దు నువ్వు పెట్టుకున్నది సీక్రెట్. ఇప్పటికే సీక్రెట్లో ఇంకా అదేనా పెట్టుకున్నది ఏదైతే ఉందో అది మర్చిపోతే నువ్వు ఇబ్బంది పడతావు అని అర్థం. అందుకే బట్ మేక్ ఇట్ మెమొరబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేస్తాను. టైప్ అయినా చేయి, లేకంటే ఇమోజీ ఒకటి ఏదైనా ఒక పిక్చర్ ఏదైనా ఇమోజీ సెట్ చేయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ కీబోర్డ్లలో గూగుల్ జీబోర్డ్లు ఉంది కదా, ఇక్కడ గమనించండి. మనం కింద కీబోర్డ్లో 1 2 3 పక్కన ఒక ఇమోజీ ఉంది, స్మైలీ. ఈ ఈ స్మైలీని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక లేదు నా కీబోర్డ్లో ఎవరైతే ఇలాంటి ఇమోజీ లేదనుకుంటారో వాళ్ళు ఏదైనా అక్షరాలు సెట్ చేసుకోండి. ఒక పదం మినిమం 4 లెటర్స్ అయితే ఉండాలి. చూడండి 3 లెటర్స్ సపోర్ట్ చేస్తుంది మీ డివైస్. తర్వాత నేను ఇప్పుడు టైప్ చేస్తాను, క్రియేట్ సీక్రెట్ కోడ్. కోడ్ ఏంటి పైన రాశాను, మై కౌ, నా ఆవు అని రాశాను. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో వస్తుంది, కన్ఫర్మ్ సీక్రెట్ కోడ్. రెండవసారి మళ్ళా మై కౌ అని నేను టైప్ చేశాను. అప్పుడు కింద డన్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. చాట్ లాక్ సెట్టింగ్స్లో ఇలా మీకు ఒక మంచి వైబ్రెంట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది గుర్తు అన్నట్టు, మనం పెట్టుకున్న సీక్రెట్ కోడ్ పనిచేయడం, వర్కౌట్, యాక్టివేట్. సో మనం ఏదైతే అప్లై చేసామో, ఇన్పుట్ ఇచ్చామో అది యాక్టివేట్ అయిపోయింది. తర్వాత సీక్రెట్ కోడ్ ఉంది కదా, ఇక్కడ సీక్రెట్ కోడ్లో కూడా ఇది ఆన్ అని కనబడుతుంది. దీని అర్థం ఏంటి, ఇంతకుముందు ఆఫ్ ఉన్నాయి కదా, రెండు కూడా ఆఫ్ ఉన్నాయి. పైన ఆఫ్ ఉంది, కింద ఆఫ్ ఉంది. పైన రంగు మారింది, అది యాక్టివేట్ అయింది, కింద కూడా ఆన్ అయిపోయింది. సో చాట్ లాక్ యాక్టివేటెడ్. ఎందుకంటే ఎవరైనా దాచిపెడితే అది ఎవరికి కనబడరు, కానీ పైన నోటీస్ అయితే వస్తుంది, ఎవరినో దాచారని, లాక్ చేశారని, మాయం చేశారని. సో అది కూడా కనపడకుండా చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. సో ఇలా గొడవల్ని సద్దుమణం చేయడానికి, అందరిని కలపడానికి వాట్సాప్ వాళ్ళు మంచి కోసం తెచ్చారు. టెక్నాలజీ ఉంది, మీరు మంచికి వాడతారా చెడుకి వాడతారా మీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు పెట్టుకున్న లాకు మరి తీయాలంటే, ఇప్పుడు కొంతమందిని దాచిపెట్టడానికి లాక్ చేసాము, ఆ లాక్ను కూడా ఎవరు కనబడకుండా సీక్రెట్ కోడ్ పెట్టాము. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలంటే ఎలా, ఇక్కడ ఆస్క్ మెటా ఏఐ ఆర్ సెర్చ్ అని ఉంది కదా, భూతద్దం. ఈ మ్యాగ్నిఫైర్ ఈ డైలాగ్ బాక్స్లో మనం టైప్ చేయాలి, సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. మనం ఏదైతే పెట్టుకున్నామో సీక్రెట్ కోడ్ అది టైప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా కనబడుతుంది. ఇందాక తాళం వేసినట్టు కనబడుతుంది కదా, నేను మైక్ టైప్ చేయగానే అప్పుడు ఇది షో అవుతుంది, తాళం ఓపెన్ అవుతుంది, లాక్డ్ చార్ట్స్ అని కనబడుతుంది. అంటే మనం లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే తాళం వేసి బయటకు వచ్చాము, తాళం తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ లాక్డ్ చార్ట్స్ దగ్గర మనకు ఇక్కడ ఇచ్చాడు కదా 3 డాట్స్, దీని ద్వారా మళ్ళీ రద్దు చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాము, మరి ఆ కోడ్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ, ఈ మెనూ అనేది 3 డాట్స్ 3 చుక్కలు. లాక్డ్ చార్ట్స్ వల్ల ఈ బెనిఫిట్ ఉంది, కానీ లాస్ కూడా ఉంది. ఆ లాస్ను కూడా మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ సీక్రెట్ కోడ్ ఇచ్చారు. ఆ మధ్యనే అప్డేట్ అయింది, చాలామంది చూసుకోవట్లేదు, ఒకసారి చూసుకోండి. అయితే మీరు ఎవరైనా లాక్ చేస్తే హైడ్ అవుతారు, అక్కడ కనబడతారు. మీరు ఇంతవరకు ఎవరిని లాక్ చేయలేదు, ఎవరిని సీక్రెట్గా దాచిపెట్టలేదు. దాచిపెట్టాలంటే ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకొని లేదా ఒక గ్రూప్ని తీసుకొని
దాని మీద వేలుతో నొక్కి పెట్టండి వాట్సాప్లో. 3 డాట్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ చాట్ లాక్ అని వస్తుంది. ఎవరైనా లాక్ చేస్తామని అడుగుతుంది. అప్పుడు లాక్ చేసేసేయాలి. లాక్ అయిపోతారు. అక్కడ నుంచి కథ స్టార్ట్. సో దాన్ని ఇలా ఎండ్ చేసేస్తాం. స్టార్ట్ అయిందని. ఇది వాట్సాప్ సీక్రెట్ కోడ్. పర్పస్ లాక్డ్ చాట్స్ ఏదైతే హైడ్ అయిపోయినాయో లాక్డ్ చాట్స్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ సీక్రెట్ కోడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనల్ని విసిగించే వాళ్ళను హైడ్ చేయడం, లాక్ చేయడం మంచిదే. కానీ అది అందరికి కనబడుతుంది పైన నోటీస్ రూపంలో. ఆ నోటీస్ కూడా కనబడొద్దు అంటే ఈ వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఇలా వాడండి. సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. వితౌట్ టెన్షన్ ఉండాలంటే, బ్రతకాలంటే ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇది అర్థమైతే సరే, అర్థం కాకపోతే 2-3 సార్లు చూడండి. పెన్ను పేపర్ డైరీతో పెట్టి రాసుకోండి స్టెప్ బై స్టెప్. ఓకే, థ్యాంక్ యూ.